నమస్తే ఎన్వి సుధాకర్ రెడ్డి గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు ఆ, జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్టీ దాకా వెళ్ళిందంటే లిక్కర్ స్కామ్ అనేది నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఖచ్చితంగా వెళ్తది. సో ఇప్పుడు ఆ సిఎస్ గారు అయిపోయారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ అయిపోయారు. ఇంకోటి ఏంటి, ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తలుపు తట్టబోతుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా టార్గెట్ అరెస్ట్ చేయడానికి. ఇప్పుడు ఈ టార్గెట్ ఏం కాదండి, చట్టం తన పని తాను చేసిపోతుంది. ఇప్పుడు ఢిల్లీ స్కాము చాలా చిన్నదండి. ఇప్పుడు ఈ మన లిక్కర్ స్కాము 3,200 కోట్లు బయటకు కనిపించేది చిన్న. దీంట్లో చాలా తక్కువ స్థాయి ఉన్న ఢిల్లీ స్కామ్ లో ఆ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు. అలాగే మన కేసీఆర్ గారి అమ్మాయి కూడా కవిత గారు, ఆమె కూడా అరెస్ట్ అయ్యి 5-6 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా పోగొట్టుకోరు అధికారంలో ఉన్నప్పుడండి. ఆయన కేజ్రీవాల్ గారు అధికారంలో ఉన్నప్పుడే అరెస్ట్ అయ్యి ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా వదులుకోవాల్సి వచ్చింది. అలాంటిది దానికంటే 10-20 రెట్లు ఎక్కువ ఉన్న ఈ లిక్కర్ స్కాముల్లో అందరూ చెప్పి చెప్పి ఎక్కడ ఎవరికీ లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఆ రోజుల్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మా నారాయణ స్వామి గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే, ఆయన జీడి నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రమేయం ఎక్కడా లేదు. ఎక్కడైనా అంటే మనం ఆ, వార్తల్లో కానీ ఎక్కడ ఆయన సంతకం పెట్టారని కానీ మాట్లాడారని కానీ ఏమీ రాలేదు. ఒక ఎక్సైజ్ శాఖ మంత్రికి కూడా తెలియకుండా లిక్కర్ స్కామ్ జరిగింది, లిక్కర్ లో అక్రమాలు జరిగాయి అంటే దాని వెనక ఎవరున్నారండి? మంత్రికి తెలియకపోతే మంత్రి కూడా సైలెంట్ గా ఉన్నారంటే అది తెలియకేం కాదు, నారాయణ స్వామి గారికి తెలిసి ఉంటది. ఆయన అదృష్టం, ఆయన ఇన్వాల్వ్ చేయలే వీళ్ళు. ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ రిమాండ్ లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రిమాండ్ పొడిగించారు ఈ రోజు, జూన్ వరకు అదేదో అది జరుగుతూ అంటారు. అయితే ఇవన్నీ తిరిగి తిరిగి తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్టుగా వచ్చి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆగుతుందండి. ఈ మొత్తం జగన్ వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి కోటరైన చుట్టూ ఉన్న వాళ్ళే. కాబట్టి ఆయన కూడా అరెస్ట్ అయితే తప్పేం లేదు. మేమేమి ఓకే. అంటే కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు కూడా ఆయన అరెస్ట్ చేయాలి అని ఏమీ లేదండి. దాని మీద టార్గెట్ ఏమి లేదు. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయితే మాకేం, అరెస్ట్ కాకపోతే ప్రభుత్వం సక్రమంగా పనిచేయాలి, ప్రజల మనసు గెలవాలి, వచ్చే ఎన్నికల్లో గెలవాలి. ఇదే చంద్రబాబు గారి పాలసీ. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం వల్లనో ఇంకొకరిని జైల్లో పెట్టడం వల్లనో మాకు ఒరిగేది ఏమీ లేదు. అయితే చట్టం తన పని తాను చేసుకుపోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలి, చట్టబద్ధంగా జరగాలి. ఈ స్కామ్ సిట్ వేశారు. నన్ను అడిగితే ఇంత అద్భుతంగా ఇంతవరకు వేసిన ఏ సిట్లు పని, ఆ సిట్ చాలా బాగా పనిచేస్తుంది. ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా మంత్రులు చేసిన వాళ్ళైనా ఎంపీలు చేసిన వాళ్ళైనా ఎవరైనా ఎవరిని వదిలిపెట్టకుండా అరెస్టులు చేయడం, వాళ్ళని తీసుకెళ్ళడం, ఇవన్నీ జరుగుతుందంటే ఎంత ఇదండి. వీళ్ళు ఏదో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెక్కగా మాట్లాడతారు. అంబటి రాంబాబు ఒక అతను ఉన్నాడు, ఆయనకి ఆ శరీరం పెరిగింది బుర్ర పెరగల. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అరెస్టు చేస్తారంటే ప్రధానులు చేసిన వాళ్ళు అరెస్ట్ చేశారండి. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత, ఇందిరాగాంధీ అరెస్ట్ కాలేదా? పివి నరసింహారావు గారి మీద అక్రమ కేసులు వచ్చి అరెస్ట్ వరకు వీళ్ళు ఆగలేదా? అవును. బెయిల్లో వచ్చారండి, బెయిల్ తెచ్చుకున్నారు. అసలు జయలలిత గారు జైల్లోనే ఎంత అనుభవించారు. ఇంకా అలా చూస్తే ఈ దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళంతా నేరాలు చేసి జైలుకి వెళ్తే ఐఏఎస్ ఐపీఎస్ అరెస్ట్ చేస్తామంటారు. వాళ్ళు ఐఏఎస్ అంటేమి ఐపీఎస్ అయితేమి ఎవరైతేమండి, చట్టం ముందు అందరూ సమానులే. రాజ్యాంగంలో రాజ్యాంగం చదువుకున్న వాడికి అది అర్థం అవుతుంది. సాధారణ పౌరుడైనా రాష్ట్రపతి అని ఒకటే చట్టం ముందని. ఓకే. సాధారణ ఓకే. పౌరుడు నేరం చేస్తే ఏ శిక్ష వేస్తారు, రాష్ట్రపతిగా ఉండి నేరం చేసినా కూడా అదే శిక్ష వేస్తారు. చట్టం ఆ సెక్షన్ ప్రకారం చెప్తారు. ఇవి ఓకే. తెలియకుండా వాళ్ళు టార్గెట్ చేశారు, జగన్ అరెస్ట్ చేశారు అంటే పాపాలు చేసేటప్పుడు తెలీదా? అక్రమాలు చేసేటప్పుడు తెలీదా? ఈ అక్రమాలన్నీ చేస్తే జైలుకి వెళ్తామని తెలీదా? ఏమండి,
ఇప్పుడు ఒక అతను మర్డర్ చేస్తాడు, మర్డర్ చేస్తే జైలుకి వెళ్తామని తెలిసే వాడు చేసి ఉండొచ్చు, అంటే జైల్లోనే ఉంటానక నా కక్ష కోసం చేసి ఉంటాడో లేకపోతే ఏదో అనుకున్నాం. ఈయనకి తెలియదా? అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పరా ఇది ఈ రూల్ పొజిషన్ ఇలా ఉంటది, ఇలా చేస్తే తప్పు ఉంటది. మనం బ్యాంకుల్లో నుంచి ఓ 2 లక్షలకు మించి క్యాష్ తీసుకోవాలంటే చాలా కష్టం. అవును. అలాంటిది వేల కోట్లు స్కామ్ చేశారంటే ఇప్పుడు అన్ని కూడా ఆ, ఏ లావాదేవీ జరిగిన ప్రభుత్వంతో అవన్నీ కూడా ఆన్లైన్ లో చెయ్యాలి ఉంది, లేదా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చెక్కులు డీడీలు ఇట్లా ఉంటాయి. ఇలా కాకుండా మద్యం విషయంలో ఇవన్నీ మానేసి డబ్బులు తీసుకున్నారంటే అది ఎంత తీసుకున్నారు, ఎంత కమ్మారు, ఎంతకి ఇచ్చారు, రిసిప్ట్ ఏం లేదండి, అన్ని తినేశారు. ఇది చెప్పండి, ఒక పంచాయతీ ఆఫీసులో సర్పంచ్ బిల్లులు లేకుండా ఒక 100 రూపాయలు దుర్వినియోగం చేస్తే కూడా అతన్ని సస్పెండ్ చేస్తారు అవును. పంచాయతీల్లో. చిన్న సర్పంచ్ ఎక్కడైనా అండి, ఒక ఆఫీసులో 100 రూపాయలు లంచం తీసుకుంటుండే ఏసీబీకి దొరికితే అతన్ని సస్పెండ్ చేస్తారు. అలాంటిది వేల కోట్లు తినేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని బయట పెడతారా? ఆయన కూడా జైలుకి వెళ్ళక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారికి లిక్కర్ స్కామ్ లో జైలు రాత రాసింది. ఓకే. ఎందుకంటే ఎందుకు ఆ జైల్లో ముందే వాళ్ళ అన్న ఉన్నాడు కదా, గాలి జనార్దన్ రెడ్డి. ఆడిపోయి ఆయన క్యారమ్స్ ఆడుకుంటాడు, షటిల్ ఆడుకుంటాడు, చెస్ ఆడుకుంటాడు, ఆడుకోక తప్పదండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా ఇకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.